పరిస్థితుల్లో ఎలా తీసుకెళ్తావు? కొన్ని రోజుల వరకు కుదరదు. రోజులు కాదు మనోహరే, ఇవాళే తీసుకుని వెళ్ళాలి. నేను ఆల్రెడీ హైదరాబాద్కి వచ్చేసా. రణ్వీర్, నీకు నా పరిస్థితి అర్థం కావడం లేదు. అమర్కి నా మీద అనుమానం మొదలైంది. దానికి తోడు ఆ భాగ్య అనామిక కలిసి నా ప్రాణాలు తీసేస్తున్నారు. ఇలాంటప్పుడు ఒక్క చిన్న తప్పు చేసి దొరికిపోయినా అమర్ అనుమానం నిజమని తెలిసిపోతుంది. అదే చిన్న పని నువ్వు చేయకపోయినా నిజం తెలిసిపోతుంది మనోహరి. నాకు నో వినటం నచ్చదని తెలుసు కదా. ప్లాన్ రెడీ చేసి అంజలిని ఎప్పుడు ఎక్కడికి వచ్చి తీసుకెళ్లాలో చెప్పు. హలో హలో రణ్వీర్, అందరూ ఒకేసారి టార్చర్ పెడుతున్నారేంటి? ఇవాళ బ్లాక్ మెయిలర్ గాడి సంగతి తేలుద్దాం అనుకుంటే రణ్వీర్ వచ్చి మొత్తం చెడగొట్టేలా అన్నాడు. అమర్కి డౌట్ రాకుండా అంజుని రణ్వీర్కి అప్పచెప్పడం ఎలా? థ్యాంక్స్ అక్క. మిస్సమ్మా, మేము ఒకటి అడుగుతాం, నువ్వు నో చెప్పకూడదు. దాన్ని అడగడం అనరే, నీకు కావాల్సింది చేయమని చెప్పడం అంటారు. ఏంటే వెతుకుతున్నావు? అదే మ్యూట్ బటన్ ఉంటుంది కదా, అది ఎక్కడుందో చూసి మీ వాయిస్ మ్యూట్ చేద్దామని. మిస్సమ్మా, నేనొకటి. ఓకే 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 ఓకే, నువ్వు చెప్పడం లేదు, అడుగుతున్నావు అంతే కదా. ఏంటో అడుగు. మనం ఇవాళ వాటర్ వరల్డ్కి వెళ్దామా? వాటర్ వరల్డ్ కా? అదెలా సాధ్యమవుతుంది అంజు? మిస్ అమ్మకి కాలు నొప్పి ఉంది కదా. పైగా డాక్టర్ మిస్ అమ్మని 1 వీక్ రెస్ట్ తీసుకోమన్నారు. 1 వీక్ ఇంట్లో నుంటే మిస్ అమ్మకి బోర్ కొడుతుంది కదా. కాసేపు బయటికి వస్తే మిస్ అమ్మ కూడా చిల్ అవుతుంది కదా. మాకు ఇంట్లో బోర్ కొడుతుంది, ఒక్కరోజే కదా, ప్లీజ్ వెళ్దాం మిస్ అమ్మ. సరే వెళ్దాం. ఎస్. ఇప్పుడే నాన్నతో మాట్లాడతాను. మీరు అడిగినట్టే ఈ రోజే వెళ్దాం. పిల్లలు ఒక నిమిషం. ఏంటి మిస్ అమ్మ, నీ కండిషన్ తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావా? ఏం కాదక్క, యాక్చువల్ గా నా కాలు నొప్పి తగ్గిపోయింది. అప్పుడే ఎలా తగ్గుతుందమ్మా? నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకుని పిల్లలతో వెళ్ళండి. లేదు మావయ్య, నిజంగా కాలు నొప్పి తగ్గిపోయింది. కావాలంటే చూడండి. మెల్లగా. చూడండి, లేచి నిల్చోగలిగాను. ఇప్పుడు చూడండి, నడిచి కూడా చూపిస్తాను. జాగ్రత్త మిస్సమ్మ. నడిచి చూపిస్తానని అలాగే వెళ్ళిపోయిందేంటి? డాడీతో మాట్లాడడానికి వెళ్ళింది. రండి రండి. అరే Yeah, that's okay. I'll call you back. Hey. ఏం చేస్తున్నావు? నడవడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు నీకు అంతగా నడవాల్సిన అవసరం వచ్చింది? అంటే ఇప్పుడు మనం వాటర్ వరల్డ్ కి వెళ్తే అక్కడ నడవాలి కదండి. ఇప్పుడు మనం వాటర్ పార్క్ కి ఎందుకు వెళ్తున్నాం? నమ్మకుండా చెప్పు, ఎందుకు వెళ్తున్నావు? అంటే అది మనం
అర్థమైంది. ఇప్పుడు కాదు, నీ కాలు నొప్పి తగ్గాక వెళ్దాం. అవును మిస్ అమ్మ, నీ కాళ్ళు ఇలా పెట్టుకొని ఎలా వెళ్తాం చెప్పు? నీకు దండం పెడతా మిస్ అమ్మ, ఇదంతా నా ప్లాన్ అని మాత్రం చెప్పకు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నాకు నాకు తగ్గిందండి. తగ్గలేదు బాగి. ముందు నువ్వు కూర్చో. నేను కూర్చోనండి. ప్లీజ్ అండి, వెళ్దాం. నాకు నిజంగా నొప్పి లేదు. బాగి, నేను చెప్పేది విను. అవసరం అయితే నెక్స్ట్ వీక్ వెళ్దాం. లేదండి లేదండి, ప్లీజ్ ప్లీజ్, ఈరోజే వెళ్దాం. అరే చెప్పాను కదా నెక్స్ట్ వీక్ వెళ్దామని. నాకు ఎప్పుడే వెళ్ళాలని ఉందండి. ఇంట్లో ఒకే చోట కూర్చొని ఉంటే చాలా బోర్ కొడుతుంది. ప్లీజ్ అండి, ప్లీజ్. నిజంగా నొప్పి లేదా? అస్సలు లేదు. కావాలంటే పరిగెత్తి చూపించినా? అవసరం లేదు. నాకు చిన్న వర్క్ ఉంది, అది చూసుకొని 1 అవర్లో స్టార్ట్ అవుదాం.